మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న వ్యక్తి తన చెల్లి యొక్క మృతదేహాన్ని మోసుకుంటూ బ్యాంక్ వెళ్ళాడు. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ వ్యక్తి పేరు వచ్చేసి జితు ముండా. ఇతను ఒడిశాలోని కేందుఝర్ డిస్టిక్ కి చెందిన వ్యక్తి. ఇతని చెల్లిని చనిపోయి 2 months అయింది. కానీ అతని చెల్లి అకౌంట్ లో 19,300 రూపాయలు ఉన్నాయి. అవి విత్డ్రా చేయడం కోసమని చెల్లి చనిపోయిన తర్వాత బ్యాంక్ వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఉన్న బ్యాంక్ మేనేజర్ ఏమన్నాడంటే, మీ చెల్లి యొక్క డెత్ సర్టిఫికేట్ కానీ ఎవిడెన్స్ కానీ చనిపోయినలాగా ఏమైనా తీసుకునిరా అన్నారు. దీంతో జితు ముండా దాదాపు 2 నెలలుగా బ్యాంక్ కి పరుగులు తీశాడు. అయినా కూడా వాళ్ళ చెల్లి యొక్క అకౌంట్ నుంచి డబ్బులు అయితే విత్డ్రా చేయలేకపోయాడు. దీంతో ఇసుకుపోయి జితు ముండా ఏం చేశాడంటే, బ్యాంక్ వాళ్ళు ప్రూఫ్ కావాలి అనడంతో చెల్లి చనిపోయి 2 నెలలు అయింది. చెల్లి శవాన్ని తవ్వి తన భుజాల మీద మోసుకొని వచ్చి బ్యాంక్ అధికారి టేబుల్ మీద పడేశాడు. దీంతో బ్యాంక్ వాళ్ళు షాక్ అయిపోయి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి కాల్ చేసి పోలీసులను అయితే పిలిపించడం జరిగింది. దీంతో పోలీసులు వచ్చి అతన్ని అర్థమయ్యేలా చెప్పి మీ చెల్లి యొక్క అకౌంట్ డబ్బులు మేము తీసేస్తామని హామీ ఇవ్వడంతో అతను తన చెల్లి శవాన్ని మోసుకొని తిరిగి ఇంటికి వెళ్ళడం జరిగింది. సో దీనిలో బ్యాంక్ వాళ్ళ తప్పు కూడా ఏం లేదు. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళ రూల్స్ ప్రకారం ఎవిడెన్స్ కావాలి, లేదంటే స్కామ్ జరిగే అవకాశం ఉంది. కానీ బ్యాంక్ వాళ్ళు ఒక పని ఇస్తే చేసి ఉండాల్సింది. వాళ్ళ ఊరు యొక్క సర్పంచ్ని కానీ కనుక్కొని ఉంటే తెలిసిపోయాను, లేదా ఫీల్డ్ విజిట్కి వెళ్ళి తెలుసుకోవాల్సి ఉంది. ఎందుకంటే జితు ముండా అనే వ్యక్తి ట్రైబల్ ఏరియాకి చెందిన వ్యక్తి, చదువుకోలేదు. సో వాళ్ళకి డెత్ సర్టిఫికేట్ ఇవన్నీ అర్థం కావు. సో బ్యాంక్ మేనేజర్ ఈ యొక్క పని చేసుంటే బాగుందని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి చెప్పండి.